వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజల్ని వరద భయం వెంటాడుతుంది. ఇప్పటికే ఒకసారి వరదలొచ్చిపోయాయి. అయినా వరద భయం వెంటాడుతూనే ఉంది. కరకట్టల పటిష్టతపై సందేహాలే దీనికి కారణం. ముప్పు భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్న భద్రాచలం వాసుల పరిస్థితి, కరకట్టల పటిష్టతపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరికి వరదలు వస్తున్నాయంటే భద్రాచలం వాసుల్లో భయం రేకెత్తుతుంది. ప్రధానంగా చిన్న వరద వచ్చినప్పటికీ భద్రాచలం పట్టణాన్ని ఏమైనా ముంచేస్తుందని ఆందోళన. అయితే దీనికి పరిష్కారం కరకట్టల నిర్మాణం. భద్రాచలం దిగువన ఎగువన కరకట్టల నిర్మాణం నత్తనడక నడిచింది. అయితే ఈ కరకట్టలు భద్రాచలాన్ని ఎంత మేరకు సేఫ్ సైడ్లో ఉంచుతాయి? వాచ్ ది స్టోరీ. వర్షాలు పడుతున్నాయంటే చాలు భద్రాచలం వాసులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే భద్రాచలం పట్టణాన్ని గోదావరి ముంచెత్తేది. భద్రాద్రి రామయ్య ఆలయం చుట్టూ గోదావరి నీరు చేరేది. 1986లో భద్రాచలంలో గోదావరి వరద 76.5 అడుగులకు చేరింది. అప్పట్లో అపార నష్టం జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భద్రాచలానికి వరద నుంచి రక్షణ కల్పించేలా కరకట్టను మంజూరు చేశారు. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కరకట్ట నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి భద్రాచలం పట్టణాన్ని ఈ కరకట్ట కాపాడుతూ వస్తోంది. కేవలం తూముల లీకేజీల వల్ల మాత్రమే వరద వచ్చేది. ఆ నీటిని బయటకు పంపించేవాళ్లు. 2022లో వచ్చిన వరద భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. వరద అంతా పడమర వైపు కొట్టింది. బూర్గం పహాడ్, అశ్వాపురం మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పర్యటించిన అప్పటి సీఎం కేసీఆర్ గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అతీగతి లేకుండా పోయింది. ప్రధానంగా 2022లో వచ్చిన గోదావరి వరదల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఒక ఆందోళన అయితే ఈ ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కరకట్టలు వాస్తవానికి చెప్పాలంటే కరకట్టల గురించి అద్భుతంగా చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కరకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కరకట్ట నిర్మాణం కట్టారు. ఆ రోజుల్లో ఈ కరకట్ట నిర్మాణం ఇప్పటి వరకు కూడా దాదాపుగా 24 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణాన్ని కాపాడుతున్నది ఈ కరకట్టలని చెప్పవచ్చు. అయితే 2022లో వచ్చిన వరదకి ఆ సందర్భంలో మాత్రం కొంత జనం అయితే భయపడ్డ పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ భద్రాచలానికి వచ్చి ఈ భద్రాచలానికి కరకట్టల నుంచి రక్షణ అంటే కాంక్రీట్ కరకట్ట నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదైతే జరగలేదు. ఇప్పుడు కూడా గోదావరి వచ్చి వెలిసింది. అయితే ఈ సందర్భంలో కూడా కరకట్టలు ఏమైనా లీక్ అవుతాయని భయపడ్డారు. కానీ ఈ వేసవి కాలంలో అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కరకట్టల స్లూయిస్లు వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నిటిని మెయింటైన్ చేశారు. ఆ నేపథ్యంలో ఈసారి స్లూయిస్ ఒక్కటి కూడా లీక్ కాకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ కరకట్టలు ఎంత మేరకు సేఫ్ అనేది కూడా ఇక్కడ ప్రజానికంలో ఉంది. అయితే దీనికి అనుగుణంగా మంచి కరకట్టల నిర్మాణం, కాంక్రీట్ కరకట్టల నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. భద్రాచలంలో 9 కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మించారు. అయితే పోలవరం ప్రాజెక్టు వల్ల కరకట్టల పొడుగు మరింత పెంచారు. కానీ అవి సకాలంలో పూర్తి కాలేదు. 2022లో వచ్చిన వరదల దృష్ట్యా గత ఎన్నికలకు ముందు కూనవరం వైపు కరకట్ట పొడవు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 70 కోట్ల రూపాయలతో 700 మీటర్ల కరకట్టల నిర్మాణం ప్రారంభమైంది. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. అయితే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణం తర్వాత, పోలవరంలో నీళ్లు నిలుపుదల చేసిన తర్వాత భద్రాచలం వద్దకి చిన్న వరద వచ్చినప్పటికీ గోదావరి పెద్దగా వస్తున్న పరిస్థితి. 2022లో 71.5 అడుగులు వచ్చిన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఈ ప్రాంతం నుంచి మొత్తం కూడా నీళ్లు భద్రాచలం పట్టణంలోకి చేరుకొని 3 వైపులా భద్రాచలం పట్టణంలోకి నీళ్లు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాస్తవానికి పోలవరం నిర్మాణం చేపట్టిన సందర్భంలోనే కరకట్ట నిర్మాణాన్ని ఎక్స్పాన్షన్కి ఆనాడు ప్రతిపాదన చేపట్టారు. కానీ అది నత్తనాటకు నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజూరైన మనం చూస్తున్నాం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాకి వెళ్ళే ఈ రహదారి దగ్గర ఇక్కడ కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అది నిర్లక్ష్యం జరిగింది. అదేవిధంగా భద్రాచలంకి ఎగువన ఎటపాక వద్ద కూడా కరకట్ట ఎక్స్పాన్షన్ చేయాల్సింది. అది కూడా జరగలేదు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం హడావుడిగా టెండర్లు పిలిచి ఈ కరకట్ట నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు. అయితే అది గోదావరి వరదలు వచ్చే లోపులోనే ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని భావించినప్పటికీ అది నత్తనడక నడిచింది. పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. అదేవిధంగా ఇక్కడ జాతీయ రహదారి మీద ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉండేది. అది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు తాత్కాలికంగా మట్టి కట్ట పోసి పట్టణంలోకి నీళ్లు రాకుండా చేయడం కోసం ప్రయత్నం అయితే చేశారు. అవి మాత్రం ఒక విధంగా సక్సెస్ఫుల్ అయింది. అయితే గోదావరి అంత స్థాయిలో రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ కరకట్ట పూర్తి కాకపోతే భద్రాచలానికి ఈ వైపు నుంచి మాత్రం నీళ్లు వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. భద్రాచలానికి కరకట్ట లేని సమయంలో 50 అడుగులు వస్తే పట్టణంలోని రామాలయం ప్రాంతం, చప్టా దిగువ, శిల్పినగర్,
అంబాసత్రం, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీలు జలమయమయ్యే పరిస్థితి ఉండేది. చంద్రబాబు హయాంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో ఎటపాక నుంచి సుభానగర్ వరకు 10 కిలోమీటర్లకు పైగా కరకట్ట నిర్మించారు. దీంతో భద్రాచలం పట్టణంతో పాటు శివారునగల రాజుపేట, మేడువాయి తదితర గ్రామాలకు వరద ముప్పు తప్పింది. కరకట్ట పలుచోట్ల దెబ్బతింది, పలుచోట్ల నెర్రెలు బారింది. కరకట్టపై చెట్లు మొలిచి భారీ వృక్షాలు ఎదిగాయి, తూములు దెబ్బతిన్నాయి. అయితే మరమ్మతులు చేయాల్సిన ఇరిగేషన్ శాఖ గాలికి వదిలేసింది. దీంతో వరద వస్తే కరకట్ట కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 24 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణాన్ని కరకట్ట సంరక్షిస్తుంది. ఈ కరకట్ట వచ్చిన తర్వాతనే భద్రాచలం పట్టణం అభివృద్ధి ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఈ కరకట్ట భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైన పరిస్థితి ఉంది. ప్రధానంగా కరకట్ట విషయంలో, మరమ్మతుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం దాదాపుగా కొంతకాలం నుంచి పట్టించుకోవట్లేదు. ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్టేజ్గా తీసుకొని కరకట్ట నిర్మాణం చేపడితే ఇప్పుడు మాత్రం చాలా కాలంగా నిర్లక్ష్యంగా గురవుతుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఇటువైపు చూసినట్టయితే, ఈ కరకట్ట చూసినట్టయితే మొత్తం కూడా డ్యామేజ్ అయి ఉన్న దృశ్యాలనే మనకు కనపడుతుంది. మొత్తం ఎక్కడికెక్కడ మొత్తం కూడా కరకట్ట పగుళ్ళు వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కరకట్ట విషయంలో భద్రాచలం పంచాయతీ పట్టించుకోవట్లేదు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితి. 1 కిలోమీటర్ వరకు అంటే దేవస్థానము, అదేవిధంగా స్నానాల ఘట్టాలు, ఈ రెండు ఉన్న చోట మాత్రమే కరకట్ట మంచిగా ఉంది, నిర్మాణం బాగా ఉంది. కానీ అక్కడ రివిట్మెంట్ కూడా చేశారు, బాగుంది. కానీ ఆ తర్వాత మొత్తం ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా మొత్తం పగుళ్ళు వచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇది 2022లో నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ దీన్ని మరమ్మతులు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. మరో అంశం ఏంటంటే, ఇక్కడ ఈ కరకట్ట ఎమ్మటి మనం చూస్తే మొత్తం కూడా తూములు, స్లూయిస్, 6 స్లూయిస్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి ఇటు చివరి నుంచి అటు చివరకు 6 స్లూయిస్లు ఉన్నాయి. 6 స్లూయిస్ల నుంచి మొత్తం డ్యామేజ్ అయ్యి కూడా ఉన్నాయి. వాటి మరమ్మతులు చూసుకోవట్లేదు. ఇకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు అనేది కరకట్టను ఆనుకొని పెరిగినాయి. అయితే ఇవి ఆ చెట్టు కూలిపోయింది. కానీ పూర్తి స్థాయిలో కూలిపోతే ఏర్లతో సహా బయటకు వస్తే మొత్తం కరకట్టకే డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది. ఎక్కడ చూసినా కరకట్ట పొడుగుతా మొత్తం కూడా భారీ వృక్షాలు అనేది పెట్టారు. ఆ భారీ వృక్షాలని తీయటంలో కూడా అధికార యంత్రాంగం అంటే వాటిని పెరగకుండా చేయటంలో భద్రాచలం పట్టణ పాలకవర్గం కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఈ 2 వర్గాలు ఘోరంగా విఫలమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కొంత 22లో భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ భయాందోళనకు గురైన తర్వాత కూడా అధికార యంత్రాంగం స్పందించి వీటన్నిటిని మరమ్మతులు చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సమస్య యథావిధంగానే ఉంది. మొత్తం మీద కరకట్ట మరమ్మతులు చేయకపోతే, కరకట్టలో స్లూయిస్ లీకేజీలు, అదేవిధంగా డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో కూడా మరమ్మతులు కనుక చేయకపోతే భవిష్యత్తు ప్రమాదకరమే. అందువల్లనే ఈ కరకట్టను స్ట్రెంథెన్ చేయడం కోసం అధికంగా నిధులు ఇవ్వాలని భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్, NTV, భద్రాచలం.